తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ అన్న. ఇది తెలంగాణ కోసమే పనిచేస్తది. తెలంగాణ కోసమే నిలబడతది. ఎందుకనంటే మీరు గుర్తుపెట్టండి అన్న, కేసీఆర్ కూడా తక్కువేం కాదన్న. ఇప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 14 చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి అన్న. 14 చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి స్వతంత్రం అనంతరం. 14 రాష్ట్రాలు ఏర్పడితే ఆ రాష్ట్రాల కోసం పనిచేసిన ఏ ఒక్కరు కూడా సీఎం కాలే. మీరు గుర్తుపెట్టుకోండి. అది రాగానే కాంగ్రెసోళ్ళో, ఇంకోలో కొట్లాడోళ్ళు, శిబు సోరెన్ కూడా కాలే కదా. కానీ తెలంగాణలో మాత్రమే కొట్లాడినటువంటి కేసీఆర్‌కే తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిర్రు. ఎందుకంటే నువ్వైతేనే బాగు చేస్తావు సార్ అన్నటువంటి ఆలోచన ఆయనకొచ్చింది. అంత గౌరవం ఇచ్చిర్రు. తెలంగాణకి ఇప్పుడు కూడా సార్‌ను ఆ ప్రేమలతోని పిలుచుకుంటారు. ఇలా అది ఉన్నది. కేసీఆర్‌కు తప్ప ఎవరికుంటది ఈ తపన మీరు చెప్పండి. ఇలా దుఃఖం ఎండిపోయింది. ఎన్ని అబద్ధాలనంటే కాళేశ్వరం మొత్తం కూలిపోయింది. కూలిపోయిందని మళ్ళీ ఎట్లా రిపేర్ చేస్తావురా భయ్? నువ్వు చెప్పు. నువ్వే నాకు చెప్పు. ఎన్ని అబద్ధాలన్నా? కాబట్టి ఇవన్నీ అబద్ధాలని జనాలు తెలుసుకున్నారు కదా. ఎన్నెన్నో చెప్పిర్రు. ఎన్నెన్నో చేసిర్రు. సార్ ఎవరితోని కాదు సార్. అన్న మీరు గుర్తుపెట్టుకోండి. ఆ దుఃఖమైనా, ఆ మంచైనా కేసీఆర్‌కు ఉన్నటువంటి ఆరాటం రేవంత్ రెడ్డికి ఎందుకుంటది? తెలంగాణ మీద తుపాకీ పెట్టినోనికి ఎందుకుంటదన్న? ఆయన నీకు మీద ఇప్పుడు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ మీద కూడా లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి 2017లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి పీసీసీ అధ్యక్షుడయిండు. ఎమ్మెల్యేదేమో టీడీపీ. రాజీనామా చెయ్యలే. మీరు గుర్తుపెట్టుకోండి. రాజీనామా చెయ్యలే. టీడీపీ ఎమ్మెల్యేకు రాజీనామా చెయ్యకుండా కాంగ్రెస్ ప్రదేశ్ పార్టీ అధ్యక్షునిగా అయినాడు రేవంత్ రెడ్డి.